ఉప్పు, పసుపు, కారం అంతా వేసి బాగా నీట్గా పట్టినియండి అన్నిటి చేపలకి మసాలా. దీన్ని ఒక 40 నిమిషాలు అలాగే నాననియండి, పక్కన పెట్టేసేయండి. బాగా పట్టేసిన తర్వాత ఎర్రగడ్డలు 3 ఎర్రగడ్డలు తీసుకున్నాము, తెల్లగడ్డలు ఒక 20, ధనియాలు కొంచెము, అండ్ అలాగే జీలకర్ర కొంచెం తీసుకున్నాం. ఇప్పుడు పేస్ట్ చేసేద్దాం మనము. కొంచెం తీసుకొని నానబెట్టుకోండి. టమాటాలు తీసుకొని పేస్ట్ చేసేసుకోండి. త్వరగా వేయాలి. చింతపండు రసం, టమాటాది మొత్తం మిక్స్ చేసుకున్నాను కదా, అది టమాటా పేస్ట్, ఎర్రగడ్డ తెల్లగడ్డ పేస్ట్, కొంచెం వేసుకోండి బాగా. కారం కావాల్సినంత తీసుకోండి. ధనియాల పొడి, పసుపు కొంచెం, ఎర్రగడ్డలు కొంచెం వేసుకోండి, అండ్ మామిడికాయలు ముఖ్యంగా. ఆ చేప ముక్కలన్నీ బాగా వేడివేడి కూరలో వేసుకోండి నీట్గా. ఇంకో 10 నిమిషాలు ఉడకనియండి. యాలక్కాయలు వేయండి, కొత్తిమీర. కొంచెం ఉడికినాక ఆపేయాలంటే. కాలు పడేది. అదే